హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనూస్ బొటిక్. దిస్ ఈజ్ మాన్సా హియర్. మళ్ళీ ఇవాళ కాటన్ ఫ్రాక్స్ తో వచ్చేసానండి మీ ముందుకి. నేను మొన్న స్టాక్ చూపించాను కదా అందరికి కస్టమర్స్ కి. వాటిలో చాలా వరకు మనకు సేల్ అయితే బాగా నడుస్తుంది. సో దానిలోని నేను ఎలా డిజైన్ చేశానో కొన్ని వెరైటీస్ అయితే మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ బేబీ ఫ్రాక్స్ తో చూపిస్తానండి. చూస్తున్నారు కదా, 3 లేయర్స్ ఫ్రాక్ ఇది విత్ వి షేప్ నెక్ ఫ్రంట్. అండ్ ఇలా ఫ్రంట్కి వచ్చేసరికి ఇలా టైల్ ఇచ్చేసాము బౌతో. లేయర్స్ చూసారా, ఇలా 3 లేయర్స్. దీనికి లైనింగ్ కూడా అవసరం లేదండి, పిల్లలు హాయిగా యూస్ చేసుకోవచ్చు. మేము లైనింగ్ కూడా ఇవ్వలేదు. ఒకసారి క్లియర్గా చెక్ చేశారంటే ఫ్రాక్ మోడల్ చూడండి, చాలా క్యూట్ ఉంది. అండ్ ఇందులోనే వేరే మోడల్ చూపిస్తాను ఇంకొకటి. చూసారా, ఇది ఇలా హ్యాండ్స్ దగ్గర వితౌట్ స్లీవ్స్ వస్తుంది కదా పిల్లలకి. సో ఇలా రఫిల్స్ లాగా 2 సైడ్స్ వస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా సెంటర్లో చిన్న బౌ ఇచ్చేసి విత్ జిబ్ అండి, ఇన్విజిబుల్ జిబ్ వస్తుంది. అండ్ బాటమ్ వచ్చేసరికి ఇలా లేయర్డ్ ఫ్రిల్. గోల్ కూడా చాలా బాగా వస్తుందండి, మరి అక్కడికక్కడికి లేకుండాను. జస్ట్ ఈ ఫ్రాక్స్ విత్ స్టిచ్చింగ్ అంతా మోడల్తో కలిపి 450 రూపీస్ అండి. ఇదే కాదు మోడల్ మా చాయిస్తో ప్రతిదీ ఒక్కొక్క క్రియేటివ్గానే ఇస్తాము. అన్ని సెలెక్టెడ్ మోడల్సే అని కాకుండా మాతో చాయిస్తో కూడా ఇస్తాను. సో మోడల్ ఏదైనా సరే విత్ ఫ్రాక్ మొత్తం స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ అంతా కలిపి 450కి వస్తుందండి మనకి. ఈ 2 ఫ్రాక్స్ ఒక కస్టమర్వి. అండ్ ఇంకా మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్లో మీరు చూస్ చేసుకున్నారు అంటే ఎలాంటి ప్యాటర్న్స్ అయినా చేసిస్తాను. ప్రైస్ అనేది డిపెండ్స్ ఆన్ అండి, ఏజ్ని బట్టి ఉంటుంది. ఇది వచ్చేసి 1 ఇయర్ లోపు పిల్లలకైతే ఇలాంటి ప్రైస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ హైట్ పెరిగే కొద్దీ కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ యూజ్ అయ్యే దాన్ని బట్టి కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది బేబీ లెహెంగా. మన దగ్గర స్టిచ్ చేసినటువంటి కొన్ని డిజైన్స్ అయితే నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా స్పెషల్గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే చూసి డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. టాజిల్స్ చూడండి, డిఫరెంట్గా వచ్చాయి కదా. బాటంలో ఉన్న మల్టీ కలర్ కాంబినేషన్స్తో ఇలా ఇచ్చాను. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీగా ఉందండి. దీని బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను ఒక్కసారి. చూడండి, విత్ బీడ్స్ ఇలా వి షేప్ ప్యాటర్న్లో డిజైన్స్. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంకా ఏమైనా స్పెషల్గా మీ వరకు మీరు డిజైన్ చేసుకోవాలి అనుకున్న మోడల్స్ కోసం అయినా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన మోడల్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు ఇంకా డిజైన్స్ డైలీ మేము స్టిచ్ చేసేవన్నీ అప్డేట్స్ ఇవ్వమన్నా ఇస్తానండి. ఇది ఇంకొక లెహంగా స్టైల్ చూపించాను కదా, కాటన్లోనే షర్ట్ అండి. ఇప్పుడు సమ్మర్ వేర్కి చాలా హ్యాపీగా ఇంట్లో ఉండి నైట్ వేర్ వేసుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసము. కాలర్ చూసారా, ఇలా పీటర్ ప్యాన్ కాలర్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా కొంచెం యాపిల్ కట్లో పైకి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 2 ఇంచెస్ డౌన్ ఉంటుంది. షర్ట్ ప్యాటర్న్లోనే ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అండి. చూడండి, కాలర్ టైప్ వచ్చేసి ఇలా పీటర్ ప్యాన్ కాలర్ వస్తుంది నెక్. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా పఫ్లోనే కింద పట్టీ స్టైల్ డిఫరెంట్గా. ఇవి మళ్ళీ మనం బయటికి అలా వేసుకొని వెళ్ళినప్పుడు కూడా చాలా లుక్ ఉంటుందండి. అండ్ ఇవి తర్వాత కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను. ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చేసి ఇది ప్యాటర్న్ బ్లౌజ్ అండి, స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాను. ఒకసారి చూస్తారా, ఇది హైనెక్లోనే బ్యాక్ సైడ్ ఇలా పైన నెట్ వస్తుంది. నెట్ దగ్గర డిజైన్ గమనించండి ఒకసారి, చాలా నీట్ ఫినిషింగ్తో ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ డిజైన్. బ్యాక్ సైడ్ ఎక్కువ నెక్స్ ప్రిఫర్ చేయలేని వాళ్ళు ఇలా నెట్టెడ్తో కొంచెం డిఫరెంట్గా కూడా మీరు స్టైల్ చేసుకోవచ్చు. ఎక్కువగా విడ్త్ కూడా ఓపెన్ ఉండదండి, చాయిస్ అది మనది. తర్వాత హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా రఫిల్ హ్యాండ్స్తోనే పైన ప్లీటింగ్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్ దగ్గర ఇలా చిన్న బౌ వస్తుంది.
కింద ఇలా వి షేప్. హ్యాండ్ వచ్చేసరికి ఓవరాల్ గా ఇలా ఉంటుంది. ఓకే, ఫ్రంట్ కూడా దీన్ని ప్రిన్సెస్ కట్ లోనే అండి. ప్రిన్సెస్ కట్ లో ఇలా ఫ్రంట్ వచ్చేసి పెటల్ షేపే ఇచ్చేసాను. నెక్ ఇలా పెటల్ షేపే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నగా సెల్ఫ్ కలర్ పోట్లీ బాల్స్. ఓకేనా. నెక్స్ట్ కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను. సింపుల్గా అండి, హెవీగా కాకుండా బ్లౌజెస్ చూపిస్తాను నేను మీకు. ఇది చూసారా బ్యాక్ సైడ్, ఇది శారీలోనే వచ్చిన బ్లౌజ్ క్లాత్ అండి. నేను సపరేట్ పట్టు అయితే తీసుకోలేదు దీనికి. శారీలో వచ్చిన బ్లౌజ్ క్లాత్ని ఇలా సింపుల్గా మోనాలిసా బీడ్స్తో వర్క్ చేపించాను. అండ్ స్లీవ్లో వచ్చే బార్డర్ అంతా ఇలా మిడిల్లో స్టిచ్ చేపించాను. ఒకసారి డిజైన్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి నెక్ షేప్ మీరు గమనిస్తే చాలా డిఫరెంట్గా పెట్టించానండి. ఒకసారి ఫ్రంట్ నెక్ షేప్ చూడండి. ఇలా స్కాలప్ కట్ వచ్చేసి కింద వచ్చేసరికి ఎల్ షేప్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. అండ్ స్లీవ్ కూడా ఇలాగే అండి. స్లీవ్ని కూడా ఇలానే డిజైన్ చేశాను. మనకు బ్యాక్ సైడ్ ఎలా వస్తుందో అండ్ హ్యాండ్స్కి కూడా అలాగే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజే నెట్తో. చూసారా ఇక్కడ అంతా 1 ఇంచ్ నెట్ ఓపెన్తో వస్తుంది. వర్క్ చూడండి, డీటెయిలింగ్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. నారో వర్క్ అండ్ కట్ వర్క్ వచ్చేసరికి కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తారండి. బ్యాక్ ఆల్ ఓవర్ ఇలా నెట్ వస్తుంది. ఫ్రంట్కి వచ్చేసరికి మనకు 1 సైడ్ నెట్ వచ్చేస్తుంది. ఇలా ఫ్రంట్కి 1 సైడ్ నెట్. అండ్ స్లీవ్ వచ్చేసరికి ఇలా వి షేప్లో నెట్ వర్క్. చూసారా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. హెవీ బడ్జెట్లు కూడా రావండి, ఇవన్నీ సింపుల్ బడ్జెట్స్లోనే ఉన్నాయి మనకి బ్లౌజెస్ అన్ని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసు కదా, మన మనోజ్ బొటిక్ని కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ వచ్చేసి 8501857717. టాజిల్స్ కూడా చూసారా డిఫరెంట్గా ఇచ్చారు, క్లాత్తోనే అండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్ షేప్ కూడా మీరు గమనిస్తే ఇది డిఫరెంట్గా ఇచ్చాను. నెక్ షేప్ సింపుల్ వర్క్స్ కూడా అన్నిటికీ మనము నార్మల్ నెక్సే పెట్టుకోవాలని ఏమీ లేదండి. ఇలా డిఫరెంట్ కటింగ్స్తో కూడా నెక్స్ ఇస్తాము. ఇదేం కస్టమర్స్ మనల్ని అడగలేదు, బట్ మనమే పెడతామండి. వాళ్ళకి ఎలా తగినట్టుగా ఉంటుంది ఏంటి అనేసి చూసి. ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రంట్ కూడా మనకి ఇలానే డిఫరెంట్గానే బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో అదే నెక్ని ఫ్రంట్ కూడా రిపీట్ చేసాము. చూసారా ఫ్రంట్ నెక్. అండ్ ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అలా కటింగ్తోనే వస్తుంది. పైపింగ్ కూడా మీరు గమనించండి, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి మన దగ్గర. స్టిచ్చింగ్ కూడా వర్క్ ఫినిషింగ్ నీట్గా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అండి. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా ఎల్బో స్లీవ్స్తో లైన్ వర్క్ వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ బుటాస్ ఇలాగా. ఇవన్నీ సింపుల్ బడ్జెట్ శారీస్ అండి. సో కాబట్టి వాళ్ళకి తగినట్టుగా సింపుల్గా వర్క్స్ చేపించాను. ఇది ఇంకొకటి, ఇది వచ్చేసరికి నెక్ చాలా సింపుల్గా జస్ట్ కట్ బీడ్స్తో అవుట్లైన్ వస్తుంది అంతే. ఒక్కసారి మీరు ఆల్ ఓవర్ కట్ బీడ్స్ అవుట్లైన్ చూడొచ్చు, షైనింగ్ ఎలా ఉంది ఏంటి అని. నెక్ ఆల్ ఓవర్ ఇలా స్టిచ్చింగ్ మీరు నీట్గా గమనించండి. ఇందులో జూమ్ చేసి చూపిస్తున్నాను నేను వీడియోలో కూడా. ఆ కటింగ్ ఎలా వచ్చిందో యాజ్ ఇట్ ఈస్ అది స్టిచ్చింగ్లో కూడా మనకి అంతే నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి అదే కట్ వర్క్ వచ్చేసి ఎడ్జ్లో కొంచెం 3 ఇంచ్ బార్డర్తో ఇలా మళ్ళీ కొంచెం హెవీ అవుట్లుక్ అండి. చాలా డల్ అయిపోకుండా జస్ట్ స్లీవ్ పార్ట్ ఒకటి కొంచెం హైలైట్ చేసాము. ఫ్రంట్ కూడా ఇలానే వస్తుంది ఆల్ ఓవర్ మనకి కట్ వర్క్తో. ఓకేనా. ఇవ్వండి ఇవాళ స్టిచ్ చేసిన నిన్న వర్క్ చేసినటువన్నీ నేను మీకు ఇవాళ షేర్ చేసుకున్నాను మీతో. అండ్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇంకా మనం స్టిచ్ చేసే ప్రతి ఒక్క మోడల్ని మీరు కూడా చూడాలి అండ్ మీరు కూడా చేయించుకోవాలి
అని అనుకుంటే తెలుసు కదా, మనోజ్ బొటిక్ని కాంటాక్ట్ అవ్వండి. వన్స్ అగైన్ నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు నన్ను తీసుకొచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ కూడా మీ ముందర వచ్చే కమింగ్ వీడియోస్లో కూడా నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను మీతో. మీరు కూడా నన్ను ఛానల్ని సపోర్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఛానల్ని కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రెఫర్ చేయండి. కంటెంట్ మీకు ఎలాంటిది కావాలి అంటే స్టిచ్చింగ్ వీడియోస్ కావాలి అన్నా, మోడల్స్ కావాలి అన్నా మన దగ్గర చేసే ప్రతిదీ మీతో నేను షేర్ చేసుకుంటాను. మీకు ఏవి కావాలి అన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.